ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. రైతులందరికీ కూడా కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. మరి పెన్షన్ ఇచ్చారు, తర్వాత మరి ఫ్రీ బస్సు ఇచ్చారు మరి ఆడవాళ్ళకి. అదేవిధంగా మొన్న డిఎస్సి పూర్తి చేశారు అనుకున్నది. సూపర్ 6 అన్ని కూడా 6 అమలు చేస్తున్నారండి. జనం సంతోషంగానే ఉన్నారు. కాదు కొన్ని వర్గాలు కొద్దిగా 10% అంటే ఇంకా పరిపాలనలో మాత్రం కొంచెం వెనకటి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటిది అవినీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వాళ్ళే పనులు తొందర వేగంగా చేయట్లేదు. అవన్నీ అందరూ తెలిసిన విషయమే. కాబట్టి బాబు గారు ఏంటంటే ఆయన 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ విధానం దాన్ని చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 నిలపాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి పర్వాలేదు, అంటే డబ్బులు లేవు కదా, లోటు పెట్టాడు కదా. ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంది, అమరావతి జరుగుతూ ఉంది, పనులు జరుగుతున్నాయి బాగా వేగంగా. మరి ఇంకా ఇతర పనులు కూడా ఇంకా మరి డిఎస్సి మొన్నే ఉద్యోగాలు వేశారు, 16,500 టీచర్ పోస్టులు ఇచ్చారు. ఇంకా మరి రైతులకు కానీ వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరంలో వేయాలి. మొన్న 7,000 వేశారు. అన్నదాత సుఖీభావ కింద రకరకాల కార్యక్రమాలు పర్వాలేదు. అంటే ఇంకా జరగాలి, ఇంకా స్పీడ్గా జరగాలని కోరుకుంటున్నారు జనం. కానీ ఉన్నటువంటి డబ్బులు ఏమో లేవు కదా, అక్కడ అప్పు బడ్జెట్ కదా. పోయిన ప్రభుత్వం అప్పులు చేసిపోయింది 10 లక్షల కోట్లు. మరి అప్పులు ఇవ్వాలి, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, అన్ని కార్యక్రమాలు చూడాలంటే అది కూడా మరి ఒక రకంగా ఇబ్బందికరమే కదా. మనం కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని చెప్పి అప్పులు చేయకుండా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. అంటానికి ఎవరైనా విమర్శిస్తుంటారండి. ఇప్పుడు ఆయన వచ్చిన అప్పులు చేయాల్సిందే, ఆయన చేసిపోయిన అప్పులకి అన్ని అదే ఆయన ప్లస్ చేసి అప్పులు చేయకుండా పోతే అప్పులు చేసే పని లేదు కదా. అంటే అప్పులు చేయడానికి అప్పులు చేయకుండా మరి ఏడు నుంచి వస్తాయి అభివృద్ధి అని ప్రజలు కోరుతున్నారు. రోడ్లు వేయాలి, ఏడు నుంచి వస్తాయి. మరి వాళ్ళు పెన్షన్లు ఇవ్వాలా, మరి ఏడు నుంచి వస్తాయి డబ్బులు చెప్పండి. అప్పులు మరి తీసుకురాని అట్టిస్తారు, మరి ఆడి తెచ్చిస్తాడు. వచ్చిన ఆదాయం ఉద్యోగస్తుల జీతాలు సరిపోవట్లేదండి. అర్థమైందా మీకు?